స్టోరీ దాదాపు 500 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. అక్కడ మనం ఒక మనిషి వాళ్ళ సిక్ మదర్ కోసం మూలికలు తీసుకొని వెళ్తూ ఉండడం చూస్తాం. అప్పుడు ఫారెస్ట్లో నుంచి ఒక నక్క అరిచిన సౌండ్ వస్తుంది. అతను చాలా భయపడతాడు. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. తన పేరు యూనో. తను సైలెంట్గా అతని బ్యాగ్లో నుంచి ఏదోటి దొంగిలించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆ మనిషి తన్ని భయపెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే బ్యాగ్ ఎలాగో ఎంటీగా ఉంది కాబట్టి. అప్పుడు యూనో చెప్తుంది, నేను జస్ట్ దారి అడగడానికి వచ్చాను అని. ఇంకా చెప్తుంది, నువ్వు వెతుకుతున్న ఫ్లేవర్ నీకు ఇక్కడ దొరుకుతుంది. ఆ మందు మీ అమ్మకి ఇవ్వు, తను సెట్ అయిపోతుంది అని చెప్పి. ఎందుకంటే తను ఒక 9 tailed ఫాక్స్, అంటే 9 తోకలు ఉన్న చలాకీ నక్క. ఇప్పుడు మనం కింగ్డమ్ వైపుకి వచ్చాం. అక్కడ ఒక అమ్మాయికి పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఈ అమ్మాయి కూడా 9 tailed ఫాక్సే, కానీ తను హ్యూమన్ రూపం తీసుకొని ఉంటుంది. ఇప్పుడు పెళ్లి చేసుకుంటుంది. యూనో అప్పుడు దాసిలాగా రూమ్లోకి వస్తుంది. మనకి ఇప్పుడే తెలుస్తుంది అది ఏంటంటే వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ అండ్ వీళ్ళిద్దరూ కలిసి పెరిగారు. చిన్నప్పుడు వీళ్ళు మార్కెట్లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్ చూపు ఒక అబ్బాయి మీద పడింది. వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్కి ఆ అబ్బాయితో లవ్ స్టార్ట్ అయి ఉంటుంది. ఆ అబ్బాయి ప్రేమలో పడి తను హ్యూమన్ లాగా ప్రవర్తించడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు తను నక్క కాదు, అందుకే పెళ్లి చేసుకుంటుంది. అప్పుడే యూనోకి ఒక విజన్ వస్తుంది. ఆ విజన్లో తనకి తన ఫ్యూచర్ కనిపిస్తుంది. తను చూస్తుంది ఏంటంటే తన వెనకాల ఇంకా తన ఫ్రెండ్ వెనకాల ఊరు జనం మొత్తం పడతారు వాళ్ళిద్దరిని చంపడానికి. అలానే హ్యూమన్గా మారిన తన ఫ్రెండ్ ఎప్పటికీ హ్యాపీగా ఉండదు. ఎందుకంటే ఒకవేళ నక్క నుంచి మనిషిలాగా మారితే తనకి ఎప్పుడూ బాధే మిగులుతుంది. అక్కడి నుంచి సీన్ ప్రెజెంట్కి వస్తుంది, అంటే 2026లోకి. అక్కడ యూనో నిలబడి ఉంటుంది. తన దగ్గర ఒక అబ్బాయి పడిపోయి ఉంటాడు. అతని తల నుంచి బ్లడ్ వస్తూ యూనో కాళ్ళ దగ్గర పడుతుంటుంది. యూనో చెప్తుంది, నాకు మనిషిలాగా మారాలని ఉండేది, కానీ హ్యూమన్ లైఫ్ చాలా టఫ్గా ఉంటుంది. వాళ్ళు బాధపడతారు, డబ్బులు సంపాదిస్తారు, చదువుకుంటారు, ముసలి వాళ్ళయ్యి చనిపోతారు కూడా. కానీ ఇవన్నీ ఎందుకు చేయాలి? నాకు ఇవన్నీ చేయాలని లేదు. సో అందుకే నేను హ్యూమన్ అవ్వాలని చెప్పి అనుకోవడం లేదు అని అంటుంది. సీన్ ఎక్కడి నుంచి 9 years వెనక్కి వెళ్తుంది. ఇక్కడి నుంచే మన మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. మనం ఒక ఫుట్బాల్ అకాడమీకి వచ్చాం. అక్కడ కొందరు ఇంటర్నేషనల్ సెలెక్టర్స్ వచ్చారు కొరియన్ ఫుట్బాల్ టీం కోసం ప్లేయర్స్ని సెలెక్ట్ చేయడానికి. ఇక్కడి అందరి చూపు సియోక్ మీద ఉంటుంది. అతను బాగానే ఆడతాడు, ఇంకా త్వరలో నేషనల్ టీంలో సెలెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కానీ సియోక్ గురించి కోచ్ సెలెక్టర్స్ దగ్గర డబ్బా కొడుతూ ఉంటాడు. అప్పుడే మనం ఇంకో అబ్బాయి సియోల్ని చూస్తాం. అతను చాలా బాగా గోల్ చేస్తాడు. సెలెక్టర్స్ దృష్టి అంతా అతని మీద పడుతుంది. ఇది చూసి కోచ్ సెలెక్టర్స్ దగ్గర అతని గురించి నెగిటివ్గా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. వాడు వేస్ట్ ప్లేయర్, ఏదో లక్లో గోల్ చేశాడు అని చెప్పి. తర్వాత సియోల్ని పక్కకి తీసుకొని వెళ్ళి పడుకొని పెట్టి కర్రతో కొడుతూ ఉంటాడు. అసలు నువ్వెందుకు గోల్ చేశావు? నువ్వు బాల్ సియోక్కి పాస్ చేయాల్సింది కదా, హీరో ఎందుకు అవుతున్నావు? సియోక్ నీ ఫ్రెండే కదా, అయినా అతను సెలెక్ట్ అవడం నీకు ఇష్టం లేదా అని చెప్పి అంటాడు. అసలు సియోలే మన డ్రామాలో హీరో. అసలు చెప్పాలంటే వీడి లైఫ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకో పక్క సియోక్ వాళ్ళ నాన్నని చూస్తాం. అతను అందరికీ ఫుడ్ అండ్ ఇంకా కోచ్కి మనీ తీసుకొని వస్తాడు. అంటే కోచ్కి లంచం ఇస్తున్నాడు తన కొడుకుని నేషనల్ టీంలో సెలెక్ట్ చేయమని చెప్పి. సియోల్ ఇవన్నీ చూస్తూ ఉంటాడు. కానీ అతను పూర్, ఏమీ చేయలేడు పాపం. అదే టైంలో ఇంకోవైపు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ మిస్టర్ లీని చూస్తాం. ఆయన ఈరోజు ఒక ప్రాజెక్ట్ ఆక్షన్కి వెళ్ళి ఉంటారు. కానీ ఈరోజు ప్రాజెక్ట్ ఆయన చేయి జారిపోయేలాగా అనిపిస్తుంది. మేనేజర్ అన్నీ చెప్తుంటాడు, కానీ మిస్టర్ లీ ఫేస్ మీద అసలు ఎలాంటి బాధ లేదు. ఆయన ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ నాకే వస్తుంది అని చెప్పి. అసలు ఆ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఆయనకి వచ్చేసినట్టు ఫీల్ అవుతుంటారు. కొంతసేపు తర్వాత ఆక్షన్ స్టార్ట్ అవుతుంది. కానీ అప్పుడు అక్కడ ఏదో తేడాగా జరుగుతూ ఉంటుంది. స్క్రీన్ మీద ఒక అమ్మాయి కనిపించడం స్టార్ట్ అవుతుంది. అవును, ఇది యూనోనే, అదే మన 9 తోకలు ఉన్న నక్క. తను చిటిక వేసి లోపలున్న అందరినీ తన వైపు తిప్పేసుకుంటుంది. ఇక్కడ మనం తన 9 tailsని కూడా చూడొచ్చు. అందరినీ తన కంట్రోల్కి తెచ్చుకొని చెప్తుంది, అందరూ మిస్టర్ లీకి ఓట్ వేయండి, ప్రాజెక్ట్ ఆయనకి ఇప్పించండి అని చెప్పి. అందరూ అలానే చేస్తారు. వాళ్ళ బామ్మ బరువు ఎత్తడం చూస్తాడు. పాపం బామ్మ చాలా సిక్గా ఉంటుంది. ముసలి వాళ్ళు అయిపోయారు కదా, కానీ పని చేయక తప్పదు. ఎందుకంటే సియోల్ ఖర్చులు కూడా చూసుకోవాలి కదా. సియోల్ బామ్మతో చెప్తాడు, ఈరోజు నేను గోల్ చేశాను, అందరూ నన్ను పొగిడారు, నాకు డబ్బులు అవసరం లేదు, నాకు స్కాలర్షిప్ వచ్చింది, నేను ఆ మనీతో మేనేజ్ చేసుకుంటా, మీరు కష్టపడకండి బామ్మ అని చెప్పి అంటాడు.
కానీ ఇవన్నీ అబద్ధాలే. అతను పార్ట్ టైం డెలివరీ పని చేస్తూ ఉంటాడు. తన డెలివరీ పని అయిపోయాక లాస్ట్కి గ్రౌండ్కి వస్తాడు. అక్కడ సియోక్ ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తాడు. సియోక్ వాళ్ళ నాన్న లంచం ఇస్తాడు, కానీ సియోక్ కూడా కొంచెం టాలెంటెడే. ఇంకా వీళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సియోక్ అడుగుతాడు, సియోల్ నువ్వు ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు అని చెప్పి. నేను డెలివరీ పని చేస్తున్నా అని చెప్పి సియోల్ చెప్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ కొంతసేపు ప్రాక్టీస్ చేసి తినేదానికి వెళ్తారు. అప్పుడు సియోక్ అడుగుతాడు, నువ్వు ఎప్పుడు ఎందుకు సపరేట్గా ఉంటావు అని చెప్పి. అప్పుడు సియోల్ చెప్తాడు, అకాడమీలో ఉన్న పిల్లలందరికంటే నేను చాలా పూర్, అందరూ రిచ్. నేనేమో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటాను. మా బామ్మకి హెల్త్ బాగోదు, తన్ని కూడా నేనే చూసుకోవాలి. నువ్వు గేమ్ మీద ఫోకస్ పెట్టు. ఈరోజు నేను ఎలా గోల్ చేశానో చూసావు కదా, నువ్వు కూడా అలానే చేయాలి, లేకపోతే నీ ప్లేస్లో నేను సెలెక్ట్ అయిపోతే ఏం చేస్తావు అని అంటాడు. ఇక్కడ మనకి ఏమనిపిస్తుందంటే సియోకి అసలు ఫుట్బాల్ మీద ఇంట్రెస్టే లేదు, కేవలం వాళ్ళ నాన్న పెట్టే ప్రెషర్ వల్ల చేస్తున్నాడు అని చెప్పి. ఇట్ పక్క యూనో మిస్టర్ లీతో ఉంటుంది. వాళ్ళ మాటలు బట్టి మనకి అర్థమవుతుంది యూనో మిస్టర్ లీ కోసం పని చేస్తూ ఉంటుంది, బదులుగా డబ్బులు తీసుకుంటుంది. మిస్టర్ లీ అడుగుతాడు, ఇంత డబ్బులు తీసుకొని ఏమేం పనులు చేస్తావు నువ్వు, అసలు నువ్వు ఏం చేయగలవో చెప్పు అని అంటాడు. యూనో అంటుంది, అవునా ఇప్పుడే చూపిస్తా అని ఆయన్ని నరకానికి తీసుకొని వెళ్తుంది. బ్రతికి ఉండంగానే నరకం చూసి మిస్టర్ లీకి ప్యాంటు తడిచిపోతుంది. భయంతో అక్కడి నుంచి చర్చికి తీసుకొని వస్తుంది. మళ్ళీ తిరిగి రెస్టారెంట్కి తీసుకొని వచ్చిందా మజా, నేనేం చేయగలను అని నన్ను ఎప్పుడూ అడగద్దు. నేను ఎప్పుడు చెడ్డ పనులే చేస్తాను, ఎందుకంటే నేను మంచి పనులు చేస్తే నేను మనిషిలాగా మారిపోతాను. నాకు మనిషిలాగా మారడం అస్సలు ఇష్టం లేదు అని అంటుంది. అప్పుడే మేనేజర్ మిస్టర్ లీకి కాల్ చేసి చెప్తాడు, మనకి ప్రాజెక్ట్ వచ్చేసింది అని. తర్వాత యూనో మంచి ఎక్స్పెన్సివ్ రిచ్ బట్టలు వేసుకొని మాల్కి వెళ్తుంది. ఏమైనా కానీ తను అమ్మాయే కదా, అమ్మాయిల దగ్గర డబ్బులుంటే ఏం చేస్తారు, షాపింగే కదా. తను కూడా అది చేయడానికే వచ్చింది. అప్పుడే తన చూపు ఒక అమ్మాయి మీద పడుతుంది. యూనో అంటుంది, ఏ అమ్మాయి, ఈ రోజుకి నా ఫ్రెండ్ లాగా ఉండు, నాకు కంపెనీ ఇవ్వు, నాతో పాటు షాపింగ్ చేయి అని చెప్పి. ఆ అమ్మాయి అంటుంది, అసలు ఎవరు నువ్వు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని. కానీ యూనో చిటికి వేసి తన్ని కంట్రోల్లోకి తీసుకొని తన గురించి చెప్పుకుంటూ షాపింగ్ చేస్తూ ఉంటుంది. నేను ఒక 9 tailed ఫాక్స్ని, షాక్ అవ్వకు, ఈ పని నేను ఎన్నో ఏళ్ళగా చేస్తూ ఉన్నాను, నువ్వు అడిగినట్టే అందరూ నన్ను అడుగుతారు అని చెప్పి అని అంటుంది. ఇప్పుడు మనకి 8 years బ్యాక్ సీన్ని చూపిస్తారు. అది బ్రిటిష్ వాళ్ళ టైం. వాళ్ళు కొరియాకి వచ్చి వాళ్ళ లాంగ్వేజ్ని నేర్పించే వాళ్ళు. యూనోకి వాళ్ళ లాంగ్వేజ్ అర్థమయ్యేది కాదు, అందుకే తను ఆ టీచర్ లాంగ్వేజ్ని మార్చేసి తన లాంగ్వేజ్గా మార్చేసుకొని ఉంటుంది. మళ్ళీ స్టోరీ 30 years బ్యాక్కి వెళ్తుంది. అది స్టైల్ మారడం, కామిక్స్ చదవడం ట్రెండ్లో ఉన్న టైం అది. యూనోకి ఆ కామిక్ ఎండింగ్ నచ్చలేదు, అందులో హీరో చనిపోతాడు. అందుకే తను ఆ రైటర్ ఇంటికి వెళ్ళి ఆ బిల్డింగ్ మొత్తాన్ని షేక్ చేసి ఆయన్ని భయపెట్టేస్తుంది, ఎండింగ్ వెంటనే మార్చు అని. ఆ రైటర్ కూడా భయంతో అలాగే చేస్తాడు. యూనో లైఫ్ చాలా సింపుల్. తనకి ఏది నచ్చకపోతే తన పవర్స్ యూజ్ చేసి తనకి నచ్చేలాగా మార్చేసుకుంటుంది. యూనో ఎవరినైతే ఇప్పుడు ఫ్రెండ్ లాగా చేసుకుందో ఆ అమ్మాయి ఇలా అంటుంది, నీకెందుకు ఫ్రెండ్స్ లేరో తెలుసా, నువ్వన్నీ నీ ఇష్టం వచ్చినట్టే జరగాలి అని అనుకుంటావు, అందుకే నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరు అని అంటుంది. అప్పుడు యూనో ఏ అమ్మాయి అని చెప్పి మళ్ళీ చిటికి వేసి తన్ని తన వైపు తిప్పేసుకుంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి యూనోని పొగడ్డం స్టార్ట్ చేస్తుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఎవరైనా యూనోని క్వశ్చన్ చేసినా లేకపోతే నిజం చెప్పినా తన వాళ్ళ మైండ్ని మార్చేసి తన సైడ్కి తిప్పేసుకుంటుంది. తనకి నచ్చేలాగే జరగాలి, నేను కూడా మీలాగా అవ్వాలి అనుకుంటున్నా అని చెప్పి ఆ అమ్మాయి పొగుడుతూ ఉంటుంది. ఇది విని యూనో లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే మాల్లో సియోక్ షూస్ కొంటూ ఉంటాడు. అప్పుడు సియోల్ అక్కడికి వస్తాడు. నీకు కూడా షూస్ కావాలా చెప్పు అని చెప్పి సియోక్ అడుగుతాడు. అప్పుడు సియోల్ అంటాడు, అరే నేను నిన్న నా దరిద్రం గురించి చెప్పానని నువ్వు నా మీద జాలి చూపిస్తున్నావా, నాకేం వద్దు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే అతను యూనోని ఢీకొట్టి చాలా దూరంగా వెళ్ళి పడతాడు. ఎవరైనా గట్టిగా తోసినట్టు జరిగింది అని చెప్పి వాడు చాలా షాక్ అవుతాడు. అప్పుడు యూనో అంటుంది, ఏ అబ్బాయి ఇంత వీక్గా ఉన్నావేంటి, నువ్వు ఇంట్లోనే ఉండాలి, వీక్గా ఉన్న అబ్బాయిలు బయటికి రాకూడదు అని చెప్పి అని అంటుంది. అప్పుడు సియోక్ అక్కడికి వస్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
అప్పుడే యూనోకి సియోక్ ఫ్యూచర్ కనిపిస్తుంది. అతను ఒక పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అయ్యి ఇంకా పెద్ద సెలబ్రిటీ అయిపోతాడు. అది చూసి యూనోలో ఆశ పెడుతుంది. వీడు పెద్ద సెలబ్రిటీ అయ్యి రిచ్ అయిపోతే వీడిని నా క్లయింట్ చేసుకొని డబ్బులు తీసుకొని హెల్ప్ చేస్తాను అని అంటుంది. అలా తను చాలా హ్యాపీ అవుతుంది. అసలు ఆ అమ్మాయిని తన వెంట ఎందుకు పెట్టుకుందంటే కేవలం షాపింగ్ బ్యాగ్స్ మోయడానికి. ఎందుకంటే తను ఒక నక్క కదా, చలాకీ నక్క. యూనో తన మైండ్ని నార్మల్ చేసి పంపించేస్తుంది. కానీ తను బ్యాగ్స్ మోయలేదు కదా, సో స్టాఫ్ని పిలిచి బ్యాగ్స్ బయటికి తీసుకొని రమ్మని చెప్తుంది. అంతలో లైట్స్ పోతాయి. అక్కడ గుల్ అనే ముసలి ఆయన వస్తాడు. ఇంకోవైపు ఆ ఇద్దరు అబ్బాయిలు ఇంటికి వెళ్తూ ఉంటారు. సియోక్ షూస్ విషయంలో సారీ చెప్తాడు. దానికి సియోల్ లైట్ తీసుకో, పద ప్రాక్టీస్ చేద్దామని అంటాడు. ఇట్ పక్క గుల్ ఇంకా యూనో రెస్టారెంట్లో కూర్చొని ఉంటారు. యూనో అంటుంది, హ్యూమన్ వరల్డ్కి ఫస్ట్ టైం వచ్చావా? ఇక్కడ రూల్ ఏంటంటే ఎవరితో అయినా ఇక్కడికి వస్తే ఫుడ్ కొని పెట్టాలి. సో నాకు ఫుడ్ కొను అని అంటుంది. తను చాలా పిసినారి, ఇంకా ఆశ ఎక్కువ. ప్రతి చోట లాభం చూసుకుంటుంది. మనకి వాళ్ళ మాటలు బట్టి ఏమర్థమవుతుందంటే మిగతా 9 తోకల నక్కలందరూ హ్యూమన్గా మారిపోయారు. యూనో ఒకటే మిగిలింది. గుల్ తనకి చెప్పడానికి వచ్చాడు, నువ్వు కూడా హ్యూమన్ అవ్వాలి, నీకు టైం వచ్చింది అని యూనో అంటుంది, వద్దు వద్దు, నాకు డబ్బులు షాపింగ్తో చాలా హ్యాపీగా ఉన్నా, మజా వస్తుంది, నేను ఎప్పటికీ హ్యూమన్ అవ్వను అని అంటుంది. కానీ గుల్ అంటాడు, నీ టైం దగ్గరికి వచ్చింది, నువ్వు ఇప్పుడు చూస్ చేసుకోవాలి, హ్యూమన్ అవుతావా లేకపోతే చనిపోతావా అని. యూనో ఆ మాటలు వినకుండా కోపంతో తన బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇట్ పక్క ఇద్దరు అబ్బాయిలు ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు. ఆ బాల్ ఎగురుకుంటూ వెళ్ళి యూనో తల మీద తగులుతుంది. సియోక్తో నువ్వు ఇంటికి వెళ్ళు, నేను బాల్ తీసుకొని వస్తా అని వెళ్తాడు. అక్కడ యూనో ఆ బాల్ని నేలకేసి కొట్టి పగల కొడుతుంది. సియోల్ అంటాడు, అరే ఏంటి ఇలా చేసావని యూనో అంటుంది, నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడు సక్సెస్ఫుల్ సెలబ్రిటీ అవుతాడు, చాలా పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అవుతాడు. తను సియోక్ గురించి చెప్తుంది. కానీ ఆ ఫుట్బాల్ వల్ల వాడిని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటుంది. సియోల్ అంటాడు, నీకైనా పిచ్చా, నీ బుర్ర పని చేస్తుందా అని యూనో అంటుంది, నేను నిజమే చెప్తున్నా. తను మాట్లాడేటప్పుడు నోరు చాలా పెద్దగా తెరిచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ నేను చెప్పేది నిజం అని గట్టిగా చెప్తుంది. సీన్ కట్ చేస్తే ఇక్కడ మిస్టర్ లీకి ప్రాజెక్ట్ వచ్చిన ఆనందంలో ఫుల్ మత్తులో ఉంటాడు. అలా తాగేసి కార్ చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్తూ ఉంటాడు. రోడ్డు మధ్యలో సియోక్ని గుద్దేస్తాడు. ఆ సౌండ్ విన్న సియోల్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి ఇదంతా చూస్తాడు. కానీ మిస్టర్ లీ వెంటనే కార్ ఎక్కేసి అక్కడి నుంచి పారిపోతాడు. వెంటనే సియోక్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. మిస్టర్ లీ కార్ డాష్ క్యామ్ నుంచి మెమరీ కార్డ్ తీయేస్తాడు, ప్రూఫ్ ఉండకూడదు అని ఎందుకంటే కెమెరాలో అన్నీ రికార్డ్ అయి ఉంటాయి కాబట్టి. సియోల్ పోలీస్ స్టేషన్కి వచ్చి జరిగిందంతా చెప్పడానికి ట్రై చేస్తాడు. అప్పుడే మిస్టర్ లీ డ్రైవర్ వచ్చి యాక్సిడెంట్ నేనే చేశాను, నేనే గుద్దాను అని అంటాడు. అబద్ధాలు చెప్పి ఉంటాడు. సియోల్ గుర్తుపట్టేస్తాడు, యాక్సిడెంట్ చేసింది వీడు కాదు అని. డ్రైవర్ని గట్టిగా పట్టుకొని అరుస్తూ ఉంటాడు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఎవరు చెప్పారు నీకు ఇలా అబద్ధం చెప్పమని? ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరు, నాకు చెప్పు అని అరుస్తాడు. ఇటు పక్క మిస్టర్ లీకి వచ్చిన ప్రాజెక్ట్ని క్లయింట్స్ క్యాన్సిల్ చేసి ఉంటారు. ఎందుకంటే యాక్సిడెంట్ న్యూస్ బయటికి వచ్చేసి ఉంటుంది. ఆయన కార్తోనే యాక్సిడెంట్ అయిందని ఆయనే చేసి ఉంటాడని అందరికీ డౌట్ వస్తుంది. దీంతో ఆయనకి మైండ్ మొత్తం పాడైపోతుంది. ఆయన తన దగ్గర ఉన్న ఒక విష్ కార్డ్ని తీసుకొని దాన్ని అంటిస్తాడు. వెంటనే ఆయన ఒక వింత ప్లేస్కి వెళ్ళిపోతాడు. అది యూనో ఇల్లు. అది విష్ కార్డ్ కాబట్టి ఇప్పుడు ఆయన ఒక కోరిక అడగవచ్చు. యూనో అడుగుతుంది, నీ కోరిక ఏంటి అని ఆయన అడిగిన దానికి యూనో ఫస్ట్ ఒప్పుకోదు. కానీ మిస్టర్ లీ నేను నీకు డబుల్ మనీ పే చేస్తాను అని అంటాడు. డబ్బులు పేరు వినగానే యూనో ఒప్పేసుకుంటుంది. ఇట్ పక్క సియోక్ని చూడ్డానికి హాస్పిటల్కి వస్తాడు. రూమ్లో చూస్తే అక్కడ ఆల్రెడీ యూనో కూర్చొని ఉంటుంది. సియోల్ అడుగుతాడు, ఏ పిచ్చిదానా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని. యూనో అంటుంది, నేను నీ మెమరీ ఎరేజ్ చేయడానికి వచ్చాను, నువ్వు అన్నీ మర్చిపోతావు అని ట్రై చేస్తుంది. అప్పుడే యూనోకి మళ్ళీ ఒక విజన్ వస్తుంది. ఇప్పుడు తనకి సియోల్ ఫ్యూచర్ కనిపిస్తుంది. తను చాలా పెద్ద సెలబ్రిటీ అయ్యి ఫుట్బాల్ ప్లేయర్ అవుతాడు, చాలా పెద్ద స్టార్ అయిపోతాడు. యూనో షాక్ అయిపోతుంది. ఎందుకంటే సియోక్ ఫ్యూచర్ ఇప్పుడు సియోల్కి ట్రాన్స్ఫర్ అయింది. ఒక రకంగా సియోక్కి ఉన్న లక్ సియోల్ తీసుకున్నట్టు అన్నమాట. అప్పుడే యూనో గుండెల్లో నొప్పి స్టార్ట్ అవుతుంది. పడిపోతుంటే
సియోల్ తన్ని పట్టుకుంటాడు. మనం చూస్తాం తన 9 టైల్స్ బయటికి వచ్చేస్తాయి. అది చూసి సియోల్కి మతిపోతుంది. అరే బాబు ఏంటి ఇది అని చెప్పి చాలా షాక్ అయిపోతాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడతో నో టైల్ టు టెల్ ఎపిసోడ్ 1 ఓవర్ అవుతుంది. మీకు కానీ వీడియో నచ్చుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ న్యూ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బై బాయ్.